2 నిమిషాలు వేయడం ఏ హోదాలో బృహత్తరమైన బాధ్యతలు ఉన్నారో మరి దాని గురించి చాలా 2 నిమిషాలు చెప్తాను. మేడం రక్షక భటులు పోలీస్ అంటారు. సంగతి మా తెలుగు తెలుగు సిక్లా రక్షక భటులు అంటే ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉంటారు. సరిహద్దుల్లో సైనికులు, వీధుల్లో పోలీసు, ఎండ వాన చలి అని చూడకుండా సమాజ శాంతి కోసం నిరంతరం శ్రమిస్తూ తన కుటుంబానికి దూరంగా పరుల కష్టాలను తీర్చే వాడే ఒక నిజమైన పోలీసు. తమ ప్రాణాలను సైతం పరంగా పెట్టి నేరాలను అరికట్టే ధైర్యశాలి. ఆ గంజు కాకి దుస్తుల వెనుక ఎంతో సున్నితమైన మనసు దాగి ఉంది. సమాజానికి రక్షకుడు పోలీస్, అక్రమాలకు శిక్షకుడు పోలీస్. పోలీసుల త్యాగం గురించి చెప్పాలంటే సెలవులు లేవు, పండుగలు లేవు, సరిహద్దులు లేవు. సరిహద్దు లేని సైనికుడిగా, సమాజంలో శాంతి భద్రతలే తన ఊపిరిగా సదా అప్రమత్తంగా ఉండే మన రక్షకుడు. చట్టాన్ని కాపాడే చేతులు వారిని, చట్టాన్ని కాపాడే చేతులు వారిని, అన్యాయాన్ని ఎదిరించే గుండె ధైర్యం వారిని. వారి కుటుంబాల ఆనందాలను త్యాగం చేసి మనందరి భద్రతకు భరోసా ఇస్తున్నారు. ఇక మేడం ఏ డ్రెస్ లో ఉన్నారో ఆ డ్రెస్ ఖాకీ డ్రెస్ అంటారు. దాని విశిష్టత గురించి కొన్ని విషయాలు కొన్ని మాటలు. ఖాకీ అనేది కేవలం ఒక రంగు కాదు, అది ధైర్యం, బాధ్యతకు నిదర్శనం మరియు త్యాగానికి ప్రతీక. ఎంతో మంది అమరులైన పోలీసుల త్యాగాలు సమాజానికి ఎప్పటికీ మరువలేనివి. వారికి కుటుంబం ఉంది, వారికి భావోద్వేగాలు ఉన్నాయి. కానీ ప్రజల సేవ ముందు, ప్రజల తన మాన ప్రాణాల పరిరక్షణ కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమయ్యే మహాపురుషులు, మహాత్ములు అని మనం చెప్పవచ్చు. మరి మనం ఆహ్వానించగానే మన విన్నపాన్ని మన్నించి మేడం గారు ఇక్కడ విచ్చేసినందుకు హృదయపూర్వకంగా జమాత్ ఇస్లామీ హింద్, మస్జిద్ ఇబ్రాహీం కమిటీ, అలాగే సిరాజ్ ముస్తఖీం వెల్ఫేర్ తరఫు నుండి హృదయపూర్వకంగా మరొకసారి ఆహ్వానిస్తున్నాం. స్వాగతం, సుస్వాగతం. తెలుగులో ఖురాన్ ఉంది కదా, ఇంతవరకు మీరు ఏమైనా రిసీవ్ చేశారా? తెలుగులో ఖురాన్ పవిత్ర గ్రంథం ఉంది. ఇది సర్వ మానవాళి కోసము, కేవలం ముస్లింల పుస్తకం అనే ప్రచారం ఉంది. ఇది ఒక మిస్అండర్స్టాండింగ్ మాత్రమే. ఇది సర్వ మానవాళి కోసం అవతరించిన అంతిమ దేవగ్రంథం. ప్రతి ఒక్కరికి దీనికి జీవితం ఏ విధంగా జీవించాలి, మానవ జీవితం ఎట్లా ఉండాలని దీంట్లో ఆదేశాలు ఉన్నాయి. అదే విధంగా దాంట్లో ఇంకో బుక్ ఉంది, ప్రవక్త మొహమ్మద్ సల్లాల్లాహు వారి జీవిత చరిత్ర సమ్మరీ ఉంది. అది పెద్ద బుక్స్ ఉన్నాయి, వ్యాల్యూస్ దాంట్లో భాగం ప్రవక్త గారి జీవితం గురించి మేము ఖచ్చితంగా చదువుతారని ఆశిస్తున్నాం. అదేవిధంగా మేడం కూడా 50 వాళ్ళు పడుతున్నాం. థ్యాంక్ యూ మేడం. మన ఈ కదిరి ప్రాంతానికి ఫస్ట్ జమాత్ ఇస్లామీ హింద్, మస్జిద్ ఇబ్రాహీం గురించి బ్రీఫ్గా
గౌరవమైన ఎస్ఐ మేడం ఇందులో కొన్ని ఇంట్రొడక్షన్ ఇవ్వదలుచుకుంటున్నాను. జమాత్ ఇస్లామీ జాతీయ సంస్థ మేడం ఇది. ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రాష్ట్రాల్లో యూనిట్ వైజ్గా ఉన్న ఒక జాతీయ ఎన్జిఓ, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఈ సంస్థలో మహిళల యొక్క విభాగం కూడా ఉంది, పిల్లలకి సంబంధించిన విభాగం ఉంది, అదేవిధంగా అడల్ట్స్కి సంబంధించిన విభాగం కూడా ఉంది. వివిధ కార్యక్రమాలు, సేవ, ధార్మిక మరియు సామాజిక కార్యక్రమాలు ఈ జమాత్ ఇస్లామీ నిర్వహిస్తూ వస్తుంది. దాంట్లో భాగంగానే సివింగ్ సెంటర్ అనేది టైలరింగ్ సెంటర్. టైలరింగ్ సెంటర్ యాక్చువల్గా 18 years బ్యాక్ స్టార్ట్ అయింది ఈ ఆర్గనైజేషన్ అండర్లో. సుమారు ఒక 1500 to 1800 ఉమెన్స్ మేము ట్రైన్ చేసాము. ఫస్ట్ క్రైటీరియా ఏమంటే దీంట్లో విడోస్, ఆర్ఫాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక జీవన ఉపాధిగా ఫ్యూచర్లో స్టేబుల్గా వాళ్ళు ఉండాలి, ఒక ధర్మమైన ఇన్కమ్ వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి సంపాదించుకోవాలనే విధంగా ఉద్దేశంతో ఈ టైలరింగ్ సెంటర్ ఎస్టాబ్లిష్ అయింది. అప్పటి నుంచి 4 months ఒక బ్యాచ్ లాగా 4 months ట్రైనింగ్ ఇస్తారు. ఒక బ్యాచ్ లాగా అట్లా 18 years కొనసాగింది. ఈ అన్ని కార్యక్రమాలు ప్రాంతీయ యూనిట్, కద్రి యూనిట్ కమిటీ మరియు అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కద్రి అధ్యక్షులు మౌలానా అబ్దుల్ ఖాదర్ ఉమేర్ గారు, నేను సెక్రటరీగా ఉన్నాను, సభ్యులు కూడా ఉన్నారు. మౌలానా గారు కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ఏ ఉద్దేశంతో అది మీకు పిలిచినాము. చాలా మంది రిక్వెస్ట్ చేశారు మిషన్స్ కావాలని, కానీ అందరికీ ఇవ్వలేదు కూడా, ప్రస్తుతం ఉండదు. మేము కూడా ప్రజల్లో అపీల్ చేస్తాము, డొనేషన్స్కి అపీల్ చేస్తాము. ఏ విధంగా మాకు డొనేషన్స్ అందుతాయో ఆ ప్రకారంగానే ప్లాన్ చేస్తాము. సో ప్రస్తుతానికి 15 మెంబర్స్కి మిషన్ ఇవ్వదలుచుకున్నాము. దాంట్లో ఒక సెలెక్షన్ ప్రాసెస్తో తరువుగా సెలెక్షన్ ప్రాసెస్ చేసి నీడీ పీపుల్ని, అదేవిధంగా ఆర్ఫాన్స్ని సెలెక్ట్ చేసి మీ చేతుల ద్వారా ఈ మిషన్ అందించాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆ లిస్ట్ నేను చదువుతాను. मुस्फिर आईमान, अफसाना आई, मैं पहले वेरीफाई कर लिया तो आई नहीं. कमिटी शाही ఇక్కడ వచ్చినటువంటి మహిళలకు మరియు మన సోదరులకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారములు. ఈరోజు ముఖ్యంగా మనం సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, సిరాజ్ ముస్తఖీం వెల్ఫేర్ సొసైటీ మరియు జమాత్ ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో సుమారుగా 18 సంవత్సరముల నుండి జైపునిసా టైలరింగ్ ఇన్స్టిట్యూట్ ఇది నడుపుతున్నాము. మహిళల యొక్క టైలరింగ్ సెంటర్ నిర్వహించడం అనేది ఆషామాషి పని కాదు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వీళ్ళంతా మహిళలు వస్తారు, వాళ్ళ సెక్యూరిటీ పర్పస్ ఇవన్నీ వచ్చి మేము ఆలోచించి మేము దిగ్విజయంగా 18 సంవత్సరంలో పూర్తి చేసుకున్నామంటే ఇది చాలా ఛాలెంజ్గా చూసుకొని చేసినాము. మరియు ఈ 18 సంవత్సరాలలో సుమారుగా 1500 నుండి 1800 వరకు మహిళలు వాళ్ళు నేర్చుకొని, ఇక్కడ ముఖ్యంగా మేడం గారు ఆలోచించవలసింది ఏమంటే, కదిరి ప్రాంతంలో ఎక్కువగా బీడీ కార్మికులు ఉన్నారు. మేము మా కమిటీ సభ్యులందరూ ఆలోచించి దీనివల్ల క్షయవ్యాధి ఇవన్నీ వస్తాయి కాబట్టి వాళ్ళకి లైవ్లీహుడ్గా వాళ్ళు సొంతంగా ఒక టెక్నికల్గా ఏదైనా వర్క్ నేర్చుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో కమిటీ సభ్యులందరూ కలిసి టైలరింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలనుకున్నాము. దానిలో ఎక్కువగా వచ్చి విడోస్ ఉన్నారు, చాలామంది తక్కువ వయసులోనే వచ్చి విడోస్ అయిన వాళ్ళు,
और పూర్ ఫ్యామిలీస్ వాళ్ళందరికీ వచ్చి మేము చాలా అప్లికేషన్స్ వస్తున్నాయి. అయినా కానీ దాంట్లో వచ్చి వెరిఫై చేసి దాంట్లో సెలెక్ట్ చేసిన తర్వాతనే వాళ్ళకి వచ్చి మేము వచ్చి వాళ్ళకి అడ్మిషన్స్ ఇస్తాము. ఈ అడ్మిషన్ ప్రాసెస్ సెలెక్షన్ అంతా కమిటీ యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. దాని తర్వాత వీళ్ళకు 4 months డ్యూరేషన్ పీరియడ్ ఉంటుంది. ఈ 4 monthsలో వచ్చి మా దగ్గర హైలీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ టీచర్ మేడం గారు ఉన్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రజెంట్ ఏ మోడల్స్ ఉన్నాయో అప్డేట్ మోడల్స్ వాళ్ళకి వచ్చి కటింగ్స్ అన్నీ నేర్పించడం జరిగింది. వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి ప్రతి ఒక్కరూ వాళ్ళు సొంతంగా స్వయం ఉపాధి పొందినారు. వాళ్ళంతా ఈరోజు ఒక జాకెట్ కుట్టాలన్నా కానీ 200-300 అవుతుంది. డ్రెస్ కుట్టాలన్నా కానీ 300-500 వరకు తీసుకుంటున్నారు. ఈరోజు ఈ సరౌండింగ్ ఏరియాలో ఉన్నటువంటి జామియా మసీద్ ఏరియా, కంచుకోట, అమీన్ నగర్, ఒలిసాబ్ రోడ్, ఇక్కడ టోటల్గా ఇదంతా మేము కవర్ చేసి సుమారుగా 1800 మంది వీళ్ళు వచ్చి ట్రైన్ అయినారు. వీళ్ళు సొంతంగా వాళ్ళు ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు మాకు చాలా సంతోషం అన్నమాట. వాళ్ళే వచ్చి చాలా మంది చెప్పినారు, మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఏ దురలవాట్లు లేకుండా స్వయంగా సంపాదించే శక్తి వచ్చి మాకు కల్పించినందుకు మీ కమిటీ వాళ్ళకి మీ అందరికీ వచ్చి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని వాళ్ళు చాలా మంది మహిళలు వచ్చి చెప్పారు. ఇది ప్రతి ఒక్కరూ చేయించవలసినటువంటి విషయమే. ఎందుకంటే ఈరోజు మహిళలతో చాలా వ్యసనాలతో చాలా మంది బాధపడుతున్నారు. వాళ్ళకి వచ్చి ఉపాధి అనేది కనిపించడం లేదు, ఉపాధి మార్గాలు కనిపించడం లేదు. అలాంటప్పుడు వాళ్ళకి వచ్చి మనం ఒక ఉపాధి మార్గం చూపిస్తే చాలా మంచిది అనే ఉద్దేశంతోనే ఈ సంస్థ వచ్చి ఇన్ని సంవత్సరంలో వచ్చి పనిచేసింది. ఈ రోజు వచ్చి సుమారుగా 15 కుట్టు మిషన్లు వాళ్ళకి వచ్చి డొనేట్ చేయడం అయినది. వారి కోసము చాలా మంది ఉన్నారు నీడ్ పీపుల్స్. అయినా కానీ మాకు స్తోమత ఎంత ఉన్నదో అంతే ఇవ్వగలం. మనం దాతలు ఎవరైనా ముందుకు వస్తే వీళ్ళకు సాయం చేయడానికి మేము ఉన్నాము. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చి 15 మిషన్లు వచ్చి మేము డొనేట్ చేస్తున్నాము. అది మేడం గారి చేతుల మీదుగా డొనేట్ చేయాల్సిందిగా కోరుచున్నాము. ఇంతతో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ముఖ్యంగా దీనికి డొనేషన్ ఇచ్చిన ఇన్ని మిషన్లు మరియు ఇన్ని సంవత్సరాలు ఈ సంస్థ నడిచే కోసము మాకు సహకరించింది. జైబుల్ నిసా అంటే ఒక మహిళ, ఆమె యొక్క హస్బెండ్ లేట్ జైబుల్ నిసా. యాక్చువల్గా ఆమె హస్బెండ్ ఆమె మీద ప్రేమతో పుణ్యకార్యంగా ముస్లింలు కన్నా ఇంకా కరెక్ట్ పదం ఏమంటే ఇస్లాంలో కూడా మరణాంత జీవితం అనేది విశ్వాసంలోని భాగం. ఏ విధంగా అయితే మనుషులందరూ మాత్ర తన యొక్క మదర్స్ భూమి నుంచి భూమి మీద వచ్చారు, ఇస్లాం బోధనల ప్రకారము అదేవిధంగా మేమందరం మానవులందరూ ఈ భూమండలం మీద ఈ భూగర్భంలో ఉన్నాం. దీని తర్వాత కూడా ఒక జీవితం ఉంది. ఖురాన్ మరియు ఇస్లాం దీన్ని మరణాంత జీవితం అంటారు. ఈ జీవితమే అసలు జీవితం అంటాం. ఎందుకంటే అక్కడ మరణం లేదు, మళ్ళా అక్కడ స్వర్గము నరకం అనేది ఉంది. ఇది ప్రతి ఒక్క ధర్మం బోధించే బోధన. యాక్చువల్గా ఏ ధర్మాలైతే ధార్మిక గ్రంథాలపై ఆధారపడి బోధనలు చేస్తాయో ఆయా ధర్మాల్లో కొన్ని చూసే కోసం కొన్ని విభేదాలు కనిపిస్తాయి. కానీ మరణాంత జీవితం, మరణం తర్వాత జీవితం ఉంది, పాప పుణ్యాల అక్కడ లెక్కాచారం ఉంది అనేది ఇది ప్రతి ధర్మం బోధిస్తున్న సత్య బోధన. ఆయన ఆమె కోసం, ఆమె ఎన్నో సంవత్సరాల ముందు చనిపోయింది ఆమె జైబుల్ నిసా. ఆమెకి ఉర్దూలు ఏమంటారంటే ఈసారే సవాబ్. ఆమె చనిపోయిన తర్వాత కూడా పుణ్యాలు ఆమె ఖాతాలో చేరుతూ ఉండాలి. అంటే పుణ్యం ఎవరైతే ఆమె పేరు మీద సహాయం పొందుతారో అది పెద్ద పుణ్యం.
ఆ పుణ్యము ఆమె వరకు చేరుతుంది అని ఇస్లాం బోధనలు ఉన్నాయి. ఆ యొక్క ఉద్దేశంతో మొహతరం గౌరవైన ముజమ్మిల్ మలిక్ సాబ్ ఆయన ఆమె భర్త ఆయన ఇంకే జీవించి ఉన్నారు. అల్లా తాలా ఆయన జీవితంలో ఇంకా బరకత్ ఇవ్వాలని దువా చేస్తూ ఆమె జ్ఞాపకార్థము ఆమె పుణ్యకార్యం కోసము ఈ స్కీమ్ అంతా నడిపించారు. నేను వాళ్ళని కూడా గుర్తించుకోవాలనే నాకు గుర్తుకు వచ్చింది. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ అంతా నడిచింది వాళ్ళతోనే కాబట్టి ఈ విషయంలో కూడా వాళ్ళ సహకారంతో మేము అందజేస్తున్నాము. అల్లా తాలా వాళ్ళ యొక్క పుణ్యకారాన్ని స్వీకరించాలని దువా చేస్తున్నాము. ఇప్పుడు డ్యూటీలో బిజీ ఉంటారు. మేము 30-40 మినిట్స్ నుంచి తీసుకున్నాము. వితౌట్ లేట్ నేను ఈ డొనేషన్ ప్రాసెస్ మొదలు పెడతాను. ఫస్ట్ డిఎస్ ముస్ఫిరా డాటర్ ఆఫ్ డిఎస్ అబ్దుల్ రౌఫ్ రావాల్సిందిగా కోరుతున్నాను. 2023-24 బ్యాచ్ మేడం చేతుల మీదుగా ఫస్ట్ ఆ మిషన్ అట్లే తీసుకుందాం. చలో మా మిషన్ లేదే చలో దీని తర్వాత స్నాప్ లేదా थाने मारने का बच्चे దీని తర్వాత ఎంఎస్ అఫ్సానా మొత్తం నాకు ఇన్షాల్లా ముస్ఫిరా పहुंचेंगे वो आटो में पहुंचेंगे. ఎంఎస్ అఫ్సానా ఆయన वो मीटिंग जाना लेकिन अभी जब मीटिंग ना में अफसाना इसके बाद जी पंकी शाह मामा ये तुम्हारा जो है फिर दे रहे उपानों में जैसे पकड़ लो. इसके साथ फ्रेम क्या आता है और फ्रेम इस तरह देखिए. इसके बाद यस नजमुल ताज नजमुल ताज इसके बाद यस माजिया ऊपर बढ़ा सकते नहीं नीचे ही अलीशा के बाद कौन आ जाओ रेशमा आ जाओ नाक पर फोटो आ जाओ कौन नहीं आ जाओ मैं खड़े ले लो फोटो थैंक यू मैडम थैंक यू वेरी मच. ఈ ప్రోగ్రామ్ గురించి ఇప్పుడు వరకు మీరు సంస్థ గురించి సర్వీస్ గురించి విన్నారు. మీరు మహిళలకి ఒక నిదర్శనము, ఒక మోడల్, మోటివేషన్ ముందుగా మీరు ఒక అదేవిధంగా ఆడపిల్లలకి మహిళలకి వాళ్ళు ఒక్కొక్కరిని ఎంచుకొని వీళ్ళకి ఇది లేదు అని
టెస్ట్ చేసి తర్వాత వాళ్ళకి ఫుడ్ మిషన్లని అందించడం అనేది చాలా సంతోషంగా ఉంది. ముందులాగా అయితే మహిళల్ని చిన్న చూపు చూడటం అలా అంతా ఉండేది. కానీ ఇప్పుడు మహిళలు వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నిలబడాలని ఈ కమిటీ తరఫున వీళ్ళందరూ ఇంత మంచి పని చేస్తున్నందుకు నిజంగా వాళ్ళ చేతులెత్తి దండం పెట్టాలి. సో మహిళలు ఏ విషయంలోనూ తక్కువ కాదు, అన్ని రంగాల్లోనే అన్ని రంగాల్లోనూ అంతర్జాతీయ రంగంలో కానీ దేశీయ రంగంలో కానీ ఏ రంగంలో అయినా సరే మగవాళ్ళకి తక్కువ లేకుండా వాళ్ళకి ఇది లేకుండా మహిళలు అనేవి చాలా ముందుగా ఉన్నారు, అన్ని రంగాల్లోనూ ఉన్నారు. సో మన కాళ్ళపైన మనం నిలబడాలి, ఎవరికి ఏది ఆశించకూడదు. చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. యాక్చువల్గా ఈరోజు రెండో ప్రోగ్రామ్ కూడా ఉంది. ఏమంటే పిల్లల ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నాము. సమ్మర్ కోర్స్ అని జరిగింది 40 days. పిల్లలు హాలిడేస్ ఉంటారు కాబట్టి వీళ్ళకి క్యారెక్టర్స్ మరియు పెద్దల పట్ల ప్రవర్తన, ధార్మిక బోధనతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కోసము టైం వేస్ట్ చేయకుండా 40 days కోర్స్ కూడా జరిగింది కాబట్టి ఆ ప్రోగ్రాంలో భాగంగా ఈ ప్రోగ్రామ్ కూడా యాడ్ చేస్తున్నాము. మీతో 40 minutes ఇస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు ఒక ఇన్స్పిరేషన్. ఇలాంటి సందర్భాలు సామాజిక జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. రెండో మాట ఏమంటే జెండర్ కాంపిటీషన్ అనేది మంచిది కాదు. ఇప్పుడు మేడం చెప్పిన విధంగా ముందు చిన్న చూపు చూసేవాళ్ళు, ధర్మేషణ, ఇదే చేయాలి అంతే చేయాలి. ఇప్పుడు కూడా ఆ వివక్ష ఉంది. కంప్లీట్గా అది ఇరాడికేట్ అయ్యేది మనం చెప్పలేము. అందులో చూస్తున్నాను కూడా ఎడ్యుకేటెడ్ సోషల్ మీడియాలో. అయినప్పటికీ కూడా ఈ జెండర్ కాంపిటీషన్, దీనికి జెండర్ కాంపిటీషన్ అంటారు. ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనే విధంగా ఆలోచన కాకుండా ఇద్దరు హక్కుల పరంగా సమానమే, ఎబిలిటీస్ ప్రకారంగా సమానమే. ఎవరు బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి. బాధ్యత పరంగా కొన్ని ఎక్కువ బాధ్యతలు తక్కువ బాధ్యతలు ఉండొచ్చు కాబట్టి, కానీ ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనే ఒక కాంపిటీషన్ ఇది సమాజానికి, దేశానికి, మానవ సమాజానికి మంచిది కాదు. అల్హమ్దులిల్లాహ్ ఇప్పుడు ఈ యొక్క అడ్వాన్స్ డేస్లో మేము చూస్తున్నాము. ఇది చాలా మ్యాక్సిమం లెవెల్లో తగ్గిపోయింది ఇప్పుడు. అయినప్పటికీ కూడా దీన్ని ఇంకా మేము ప్రయత్నించాలి. స్కిల్స్లో కానీ, నాలెడ్జ్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ అందరూ సమానంగా ప్రయత్నించాలి. ఒక ధర్మబద్ధంగా జీవించే విధానాన్ని ఎంచుకోవాలి, జీవించాలి. ఇది ప్రతి ఒక్కరూ దీన్ని బాధ్యతగా ప్రయత్నించాలి. అల్హమ్దులిల్లాహ్ మీరు మా యొక్క విన్నపాన్ని మన్నిస్తూ వచ్చారు. సిఎస్ఆర్తో మేము మినిమం నెలలో 2 times కలుస్తూ ఉంటాం. ఏదో ఒక సందర్భంలో వివిధ కార్యక్రమాలు చేస్తుంటాము. మేము డ్రగ్స్ అడిక్షన్ గురించి యాంటీ డ్రగ్ అడిక్షన్ మూవ్మెంట్ ఈ సంస్థ ఆధ్వర్యంలో 40 days చేశాం మేడం. ఆ సారి కూడా నాలెడ్జ్ తెచ్చి సార్ కూడా అప్రిషియేట్ చేశారు. ఇంతకుముందు కూడా వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. పోదానే సార్ ఏం బాగా సర్వీస్ చేసే వాళ్ళు వచ్చేసారు అంటారు. సార్ పోదాని ఇప్పుడున్న సిఎస్ఆర్ సార్ పోదాన్ని నిన్న స్వీకరించి మాకు ఆహ్వానించారు. వెంటనే సరే పంపిస్తామన్నారు. సార్కి కూడా మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతతో ఈ యొక్క ప్రోగ్రామ్ జైపూర్ నిసా టైలరింగ్ సెంటర్ ప్రోగ్రామ్ ముగిస్తుంది. మీకు కృతజ్ఞతలు మరీ చదివించుకుంటూ మీతో ఒక విన్నపం అంటే ఏ విధంగా అయితే మేము దివ్య గ్రంథం ఇచ్చాము. అఫ్ కోర్స్ మీరు చాలా బిజీగా ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్కి మేము చెప్పలేము, మీకు డే అండ్ నైట్ ఒకటే. అయినప్పటికీ కూడా జీవిత సత్యం ఏమంటే ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఎవరికి తెలియదు. కన్ను మూసే ముందు మేము ఈ ప్రపంచం లేని ముందు నిజ జీవితం ఏమిటి, నిజ దేవుడు ఎవరు, మానవ జీవితం యొక్క ఉద్దేశం ఏమిటి అనే ఒక క్వశ్చన్స్కి కొన్ని ఆన్సర్లు తెలుసుకుంటూ మేము ఈ
ఈ భూమండలం విడిచిపెట్టిపోతే మేము అదృష్టవంతులమని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు ఖురాన్ గ్రంథము, అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్ర చాలా బ్రీఫ్, అది డీటెయిల్గా ఉంది, చాలా బ్రీఫ్గా ఉంది. ప్రవక్త గారి సతీమణులు వాళ్ళ యొక్క ఆడబిడ్డలు ఎట్లా ఉండేవాళ్ళు అది డీటెయిల్గా లేదు, కానీ బ్రీఫ్గా ఉంది. మీరు చదువుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.